బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ కార్యకర్తల కమిట్మెంట్ క్రమశిక్షణ పైన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తారని స్పష్టం చేశారు. బీజేపీలో పనిచేసే ప్రతి కార్యకర్త శిక్షణ తీసుకొని పనిచేస్తారని తెలిపారు. కమిట్మెంట్తో పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడతారని చెప్పుకొచ్చారు. చనిపోయిన తర్వాత కూడా బీజేపీ జెండా కప్పాలని కోరుకునే కార్యకర్తలు తమ పార్టీలో ఉన్నారని పేర్కొన్నారు. తాను కూడా కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తనని చెప్పుకొచ్చారు. తన కన్న కొడుకుని కూడా విచారణకు సహకరించాలని స్వయంగా పోలీసులకు అప్పగించారని ప్రస్తావించారు. చట్టం ముందు అందరూ సమానమనే భావనతోనే వ్యవహరించారని చెప్పేసి కూడా తెలియజేశారు. మరి బండి ఒకసారి ఏమన్నారో చూసే ప్రయత్నం చేద్దాం. నేనేందో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలుసు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలుసు. కొత్త పార్టీ పెట్టాలనేటువంటి ఫాల్తూ ఆలోచనలు రావు నాకు. అటువంటి ఫాల్తూ రాజకీయ నాయకుడిని కాదు. అనేక శిక్షణా శిబిరాల్లో, భారతీయ జనతా పార్టీ అంతర్గత శిక్షణా శిబిరాల్లో అనేక మంది కార్యకర్తలను తయారు చేసినటువంటి నాయకులం మేము, కార్యకర్తలం మేము. ఇలా భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ తో పనిచేసే ప్రతి కార్యకర్త కోరుకున్నది ఒకటే ఒక చివరి కోరిక. ఉరిశిక్ష వేసే ముందు కోరికలు అడతారట, చివరి కోరిక ఏం అడతారట, వాళ్ళు ఏం చెప్తారు చూడాలి. కానీ కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను పిలిచి మీరు అడిగితే, కమిట్మెంట్ తో పనిచేసే భారతీయ జనతా పార్టీ కార్యకర్తను మీరు పిలిచి అడిగితే చెప్పి టక్ అని ఒకటే, నేను చచ్చిపోయినాక నా మీద భారతీయ జనతా పార్టీ కండ కప్పాలని, జెండా కప్పాలని అంటారు. దీనికి కమిట్మెంట్ అంటారు. అటువంటి కమిట్మెంట్ గల కార్యకర్త మీద ఇప్పుడు నన్ను అడిగి చూడాలి. ఎవరు రాస్తా ఉంటారు, ఎవరో రాస్తా ఉంటారు, ఏదో చేస్తా ఉంటారు. కాబట్టి దాని పట్టించుకోవాల్సిన అవసరం లేదు, పట్టించుకోవడం కూడా. ఇటీవల పరిణామాల్లో మిమ్మల్ని మంత్రివర్గం బర్తరఫ్ చేస్తారని స్పెక్యులేషన్స్ ప్రధానం. కరెక్టే. కేసీఆర్ చేత 17 మంది ఎంపీలు ఉన్నారు. కేసీఆర్ దయాదక్షిణ మోడీ ప్రభుత్వం నడుస్తుంది పాపం. కాబట్టి కేసీఆర్ సమాజం దానిలో కూర్చొని ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ బర్తరఫ్ చేస్తారు అంటే నీకు ఒకే ఎంపీ లేడు, బర్తరఫ్ చేయాలంటావు. ఎందుకంటే నీ గడిల పాలన బద్దలు కొట్టింది మేమే, నీ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించింది మేమే, నీ కుటుంబ పాలన వ్యతిరేకంగా కొట్టాడింది మేమే. ఉంటుంది, నీకు సహజంగా ఉంటుంది. నీ 17 మంది ఎంపీలు ఉన్నారు కదా, అందుకే రెచ్చిపోతున్నావు నువ్వు. ఇప్పుడు అన్న ఈ కోర్టుల కేసు నడుస్తున్నది, కోర్టు పరిధిలో ఉన్నది. ఇప్పుడు ఒక్కరు గుర్తుంచుకోండి, కన్న కొడుకును ఓ తండ్రి పోలీసులకు స్వయంగా అప్పగించినటువంటి సందర్భం ఏదైనా ఉందా? వాళ్ళ కన్న కొడుకును నేను తీసుకుపోయి విచారణకు సహకరించాలని చెప్పి నాకు సమాచారం వచ్చిన వెంటనే నా కొడుకును అప్పచెప్పిన. అరెస్ట్ చేయాలన్నాడు. ఇవాళ కేసీఆర్ కొడుకు ఫేక్ మీడియా ఫ్యాక్టరీ నడుపుతున్నాడు. ఏం జరుగుతుంది, ఏం జరగాలి, ఏం జరిపించాలనేది ఆ కుట్రలన్నీ ఆయన చేస్తున్నాడు. కాబట్టి ఆయన నడితే సమాధానం చెప్తాడు. మరి బండి మాటలపైన మరింత సమాచారం మా కరస్పాండెంట్ ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్. రాధాకృష్ణ, బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ బీజేపీ ఆఫీస్కి రావడం జరిగింది. నాంపల్లిలో ఉన్నటువంటి బీజేపీ ఆఫీస్కి వచ్చి పార్టీ నేతలతోని ముఖాముఖి అయిన తర్వాత మీడియా ముందు మాట్లాడడం జరిగింది. తన కొడుకు విషయంలో, బండి భగీరథ విషయంలో కూడా ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు బండి సంజయ్. దాంతోపాటు కేసీఆర్ కి సంబంధించి, అదేవిధంగా కేటీఆర్ కి సంబంధించి కూడా కొన్ని కీలక ఘాటు వ్యాఖ్యలు, తీవ్రమైనటువంటి విమర్శలు చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఏదైతే తన మీద వస్తున్నటువంటి రూమర్స్ కి సంబంధించి కూడా, కొత్త పార్టీ పైన కూడా గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా చర్చలు నడుస్తూ ఉన్నాయి, వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. సో దాని మీద కూడా బండి సంజయ్ కొంత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇవాళ
ఆ, తను మాట్లాడుతూ కూడా కొన్ని కీలక అంశాలు ఒక్కసారి మనం చూసినట్లయితే బీజేపీ కార్యకర్తలు కమిట్మెంట్ తోని పనిచేస్తారు, అదేవిధంగా క్రమశిక్షణ గా ఉంటారు బీజేపీ కార్యకర్తలు అంటూ కూడా తను వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దాంతోపాటు బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతాలకి కట్టుబడి పనిచేస్తారని బండి సంజయ్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. బీజేపీలో పనిచేసే ప్రతి కార్యకర్తకు క్రమశిక్షణ, అదేవిధంగా ఒక కమిట్మెంట్తో పార్టీ కోసము కష్టపడతారు. సో బీజేపీ కార్యకర్త అంటేనే ఇవాళ ఆ, ఇవాళ ప్రజల కోసం పనిచేసేటటువంటి సైనికులు అంటూ కూడా తను మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దాంతోపాటు చనిపోయిన తర్వాత కూడా బీజేపీ జెండా కప్పుకొని కోరుకునే కార్యకర్తలు తమ పార్టీలో ఉన్నారంటూ కూడా తను మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. అంటే ఒక ఎంత కమిట్మెంట్తో వాళ్ళ కార్యకర్తలు ఉంటారు పార్టీ కోసము, అంటే ప్రజల కోసం పనిచేస్తారు అనేది ఆ, తను మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం. నేను కూడా అట్లాంటి కమిట్మెంట్ ఉన్నటువంటి కార్యకర్తని అంటూ కూడా బండి సంజయ్ మాట్లాడారు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిని, పార్టీలో కమిట్మెంట్తోని పనిచేసేటటువంటి ఒక కార్యకర్తని, ఎట్టి పరిస్థితుల్లో కూడా తప్పు చేయడానికి కూడా ముందుకు అసలు తప్పు అనే పదమే మా దాంట్లో ఉండదు, తప్పు చేయబోము కూడా చేయము అంటూ కూడా తను మాట్లాడినటువంటి సందర్భం కనిపించింది. దాంతోపాటు కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన తనకు లేదన్నారు బండి సంజయ్. కొంతమంది స్వార్థ రాజకీయాలు చేస్తూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఫైర్ అయినటువంటి సందర్భం కనిపించింది. కొత్త పార్టీ పెట్టాలనే ఫాల్తూ ఆలోచనలు రాదని, అలాంటి ఫాల్తూ నాయకుడిని కాదని అన్నారు. తను కమిట్మెంట్తో పనిచేసేటటువంటి కార్యకర్తని తప్ప బీజేపీ పార్టీలోంచి వీడి వేరే పార్టీలో చేరడం కానీ కొత్త పార్టీలు పెట్టడం కానీ నా జిందగీలో ఉండవంటూ కూడా తను మాట్లాడినటువంటి సందర్భం కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ కార్యకర్తలు సిద్ధాంతం కోసం పనిచేస్తారని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని తను మాట్లాడిన సందర్భం కనిపిస్తా ఉంది. తమ పార్టీని బలోపేతం చేయడంలో ప్రతి కార్యకర్త కష్టపడతాడు, ప్రతి కార్యకర్త ముందుంటాడు, కీలక పాత్ర వహిస్తారు అంటూ కూడా కార్యకర్తలను మెచ్చుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. దాంతోపాటు ఇటు మాజీ సీఎం కేసీఆర్ మీద కూడా కొంత ధ్వజం ఎత్తాడు బండి సంజయ్. తీవ్ర విమర్శలు చేసినటువంటి పరిస్థితి. ఫామ్ హౌస్ లో కూర్చొని కేసీఆర్ ఏమైనా మాట్లాడొచ్చని, కానీ తెలంగాణ ప్రజలు కుటుంబ పాలన తిరస్కరించారని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతి, కుటుంబ పాలన తామే అంతం చేశామని బండి సంజయ్ మాట్లాడినట్టు సందర్భం. ఆయన కుటుంబ పాలన, గడీల రాజకీయాలను బద్దలు కొట్టామని చెప్పుకొచ్చారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు బీజేపీ నిరంతరం పోరాడుతుందని బండి సంజయ్ స్పష్టం చేసినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది. అదేవిధంగా కేసీఆర్ చేతిలో 17 మంది ఎంపీలు ఉన్నారా, అదేవిధంగా కేసీఆర్ దయా దక్షిణాల వల్లనే మోదీ ప్రభుత్వం నడుస్తుందా అనేది ప్రశ్నించినట్టు సందర్భం. ఒక ఎంపీ కూడా బీఆర్ఎస్ కు లేరు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చొని బండి సంజయ్ని ఎలా బర్తరఫ్ చేస్తాడు, ఎలా బర్తరఫ్ చేయాలని అంటారు అంటూ కూడా ధ్వజం ఇచ్చినట్టు పరిస్థితి. కేసీఆర్ను గద్దెదించాం కాబట్టి కేసీఆర్ కు ఆ కసి ఉందని అన్నారు. అదేవిధంగా కేటీఆర్ కూడా తప్పుడు సోషల్ మీడియా ఫ్యాక్టరీని నడుపుతున్నారని విమర్శించే ప్రయత్నం చేశారు. ఎందుకంటే కేసీఆర్ రీసెంట్గా ఒక ట్వీట్ చూసాం మనం బండి సంజయ్ సంబంధించి. ఒక ఆడబిడ్డకి, అది మైనర్ బాలికకి అన్యాయం జరిగి ఒక కేంద్ర మంత్రిగా ఉండి ఏం చేస్తున్న మంత్రి పదవి నుంచి తీసేయాలి ఖచ్చితంగా అంటూ కూడా తను సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేసిన సందర్భం కేసీఆర్ చేశారు. కాబట్టి దాని మీద ఫైర్ అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. బండి సంజయ్ ఒక్క ఎంపీ సీట్ కూడా రాలేదు, ఏం ముఖం పెట్టుకుని ఇవాళ అడుగుతా ఉన్నాం అంటూ కూడా ఇటు కొడుకు సోషల్ మీడియా ఫ్యాక్టరీ నడుపుకొని తప్పుడు ప్రచారం చేస్తాను, తప్పుడు సమాచారాలని అంటూ కూడా ఇటు కేటీఆర్ మీద, కేసీఆర్ మీద ఫైర్ అయినటువంటి సందర్భం కనిపించింది. ఎవరెవరో ఏదో రాస్తూ ఉంటారు, అన్నిటినీ పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. బండి సంజయ్ ఏంటో ప్రజలకి, బీజేపీ కార్యకర్తలకి తెలుసు అంటూ కూడా తను మాట్లాడిన సందర్భం. కేసు కోర్టుల పరిధిలో ఉంది. కన్న కొడుకుని కూడా పోలీసులకి అప్పగించానని తను ఈ సందర్భంగా తెలియజేశారు. ఎక్కడైనా ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటుందా అని కూడా బండి సంజయ్ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది. తను నిజాయితీగా ఆ పని చేశానని అన్నారు. ఫేక్ మీడియా ఫ్యాక్టరీలకు సమాధానం చెప్పాల్సినటువంటి పని లేదని ఈ సందర్భంగా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. కన్న కొడుకుని ఇవాళ నేనే పోలీసులకి అప్పగించానని ఇటు బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. కానీ ఒకవైపు పోలీసులు మాత్రం దాదాపు వారం రోజుల నుంచి కూడా 5 బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. చివరికి వారం రోజుల తర్వాత 9వ రోజు బండి భగీరథ్ లొంగిపోయాడని, కొన్ని
మీడియా కథనాలు చెప్తా ఉన్నాయి. ఇటు బండి సంజయ్ కూడా నేనే లొంగిపోమని చెప్పానని బండి సంజయ్ చెప్తా ఉన్నాడు. బండి భగీరథ లొంగిపోవడానికి కారణం నేనే అంటూ కూడా ఇటు తండ్రి చెప్తున్నాడు. అటు సోషల్ మీడియా కూడా కోడే కూస్తా ఉంది. కానీ ఇటు పోలీసులు మాత్రం ఏమీ గాలింపు చర్యల్లో దొరికాడంటూ కూడా సంబంధిత ప్లేస్ కూడా వారు చెప్పినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇంతకీ లొంగిపోయాడా లేకపోతే పోలీసులే పట్టుకున్నారా అనేది కూడా దాంతో కూడా చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ కొన్ని తీవ్ర విమర్శలు ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి మీద చేయడం, అదేవిధంగా కొడుకుకు సంబంధించి బండి భగీరథకు సంబంధించి పోక్సో కేసుల మీద కూడా కోర్టులంటే గౌరవం ఉంది, నా కొడుకు తప్పు చేయబోడు అంటూ కూడా కావాల్సుకొని కొన్ని మీడియా తప్పుడు కథనాలు చేస్తూ ఉంది. అదేవిధంగా కొంతమంది రాజకీయ నాయకులు నా మీద అక్కసు వెళ్ళగక్కుతా ఉన్నారు. మేము బీఆర్ఎస్ పార్టీని గద్దెదించాం కాబట్టి ఇవాళ మా మీద పగబట్టిరు అనేది బండి సంజయ్ మాట్లాడుకుంటూ వచ్చినటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్.